మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం అవ్వడానికి ఆయన వచ్చాడు. ప్రాయశ్చిత్తం అయిపోయాడు, తన ప్రాణం ఇచ్చాడు. తండ్రి తన కుమార్ని అందుకే పంపించాడు. నేనేమంటానంటే, ఇంకా చాలామందికి యేసు ప్రభు ఎందుకు ఈ లోకములోనికి వచ్చాడు? నానా, మతాన్ని స్థాపించడానికి నా యేసయ్య రాలేదా? నీ పాపముల నుండి ప్రాయశ్చిత్తముగా ఉండుటకు ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందుకే తండ్రి తన కుమారుని ఈ లోకములోనికి పంపించాడు. ఆయన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. నోరే కదని మాట్లాడితే జాగ్రత్త. ఎలా పడితే అలా మాట్లాడడానికి వీల్లేదు. ఎవడి ప్రపంచానికి ఆజండ బ్రహ్మచారి అంటే కామ మోమ మదమచర్యాలు లేనివాడిగా, ఆయన జననంలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, పరిశుద్ధుడుగా ఈ లోకములోనికి వచ్చి, ఇందాక నేను చెప్పాను, ఆయన సర్వోన్నతుడైన పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడ్డాడు. ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకములోనికి ఎందుకు పంపించాడు తెలుసా? నీ పాపముల నుంచి నిన్ను విడిపించడం కోసం, నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా ఉండడం కోసమే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తును ఈ లోకములోనికి పంపించాడు. దైవ జనాంగమా, నీవు నేను మనము గమనించవలసిన విషయమేమనగా, ఆయన ఈ లోకములోనికి ఎందుకు ఆయనను పంపించాడో తెలుసా? ఎందుకు పంపించాడో తెలుసా? మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా ఉండటం కోసమే ఆయన పంపించాడు. నాలుగవదిగా మనం చూసినప్పుడు మొదటి యోహాను సువార్త మనకు తెలుసు, 3వ అధ్యాయం 3:16 మనకందరికీ తెలుసు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. నాలుగవదిగా ఆయనను ఎందుకు అనుగ్రహించాడంటే నిత్య జీవమునివ్వడానికి. అమ్మ వినండి. ఇప్పుడు మూడవదిగా నాలుగవదిగా తన కుమారుని ఎందుకు పంపించాడు? చెప్పండి, ఎందుకు పంపించాడంటే నిత్య జీవం ఇవ్వడానికి. అమ్మ ఏమివ్వడానికి? చెప్పండి. నిత్య జీవం అంటే ఏంటో తెలుసుగా? నిత్యము బ్రతకడమే. అదే నిత్యము ప్లస్ జీవం, దాన్ని ఏమంటారు? అదే కదా, ఇంకా సావకుండా బతుకుండాలనుకుంటావు కదా, అదే జీవం అంటే. నిత్య జీవం అంటే ఎవరైనా ఆశీర్వదించాలంటే ఏమంటాం? దీర్ఘాయుష్మాంబ అంటాం. అయ్యి వాళ్ళు చూస్తారండి, ఏమంటాం? దీర్ఘాయుష్ మానుభావం అంటామా? అంటే అర్థం ఏంటి? అసలు యాక్చువల్గా చెప్తాను వినండి. మనం చేసిన పాపమును బట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే నరకానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలా? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? మనం నరకానికి వెళ్ళవలసిన వారు. మనం యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే, నరకము నుంచి మనము విడిపించబడి, నరకము నుంచి మనం తప్పించబడి, నశింపక మనం ఏం పొందినట్లు? నిత్య జీవం. అది ఆ నిత్య జీవమును ఇవ్వడానికే. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడును కూడా నశింపక ఏం పొందుతున్నాడు తెలుసా? నిత్య జీవము. ఆమేన్. అంటే ఆ కుమారుని ద్వారా ఎందుకు ప్రభువులు వారిని పంపించారు అంటే, మనందరికీ కూడా ఏమి ఇవ్వడానికంటే నిత్య జీవం. అంటే సదాకాలము ప్రభువుతో జీవించే ఈ జీవితం. ఆమేన్, ఆమేన్. ఆ నిత్య జీవం ఊరికినే రాదండి. యేసుక్రీస్తు సేవ చేస్తున్న దినాలలో ఒక యవనస్తుడు వచ్చి అడిగాడు, నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు. ఎవరిని? యేసు ప్రభుని. ఎవరు? ఒక యవనస్తుడు. ఏమడిగాడు? నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీవు దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు,
చెప్పండి, వ్యభిచారం చేయకూడదు, ఇవన్నీ చెప్తూ ఉంటే ఈడు అంటున్నాడు ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేసేస్తున్నాను అన్నాడు. అన్నాడా? చెప్పండి, చిన్నప్పటి నుంచి పరమ భక్తుడి నా దేవునికి స్తోత్రం. ఏం భక్తుడు చెప్పండి? ఇక్కడ ఉన్నారు కొంతమంది పరమ భక్తులు, దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన అన్నాడు, రే ఒకటి నిత్య జీవం కావాలంటే నీలో ఒకటి ఇక్కడ ఉల్లాసంగా వచ్చాం. ఏటి ప్రభువా చెప్పు అన్నాడు. ఏమీ లేదురా అబ్బాయి, నువ్వు ఉన్నది అమ్మేసి నువ్వెవరికి ఇచ్చే, బీదలకి ఇచ్చేసి నువ్వు వచ్చి నువ్వు నన్ను వెంబడించు అని అడిగాడు. చూడండి, ఆ ప్రస్తావనలో మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేయాలనుకున్నాను. 19వ అధ్యాయం మత్తయి సువార్త 16 నుంచి, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చెయ్యవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, ఓకే ఒకడే ఏ ఆజ్ఞలని ఆయనను అడుగుగా, ఓకే ఓకే చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు ఏమి కొదువని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు నిత్య జీవం పొందడానికి ఏ మంచి కార్యం చేయాలని అడుగుతున్నాడు. అసలు నిత్య జీవం ఇవ్వడానికి మంచి కార్యం చేయడానికి యేసుప్రభు వచ్చేసాడు అంతే. ఆమేన్. నేను అంటాను, నువ్వేం మంచి కార్యం చేయక్కర్లేదు, యేసుని వెంబడితే చాలు. దేవునికి స్తోత్రం. నేను ఇలా కటింగ్ షాప్కి వెళ్తే ఒకడు వచ్చాడు, అక్కడికి అందరూ నాకేలా తోరుతాడు, వచ్చి ఆడవాడు కొత్త హీరో అంటాడు. అదే హీరోలు ఏదో కొత్త మీద మార్చాడంట. ఆడేమో పట్టేమంటాడు, ఆడేమో అద్దం ముందు నిలబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్బబ్బబ్బబ్బ బొమ్మ పక్కనట్టుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆడ ఖచ్చితంగా బొమ్మ ఎలాగుందో అలాగా అర్థమైందా మీకు? అది మరి ఆడంత అలా ఫాలో అయిపోతుంటే యేసుబాబు ఇంత వచ్చి యేసుబాబును ఫాలో అవడానికి మనం ఎంత ఫాలో అవ్వాలి? మీకే ఆడికే అది రక్త వేద్యం. హల్లెలూయ. అదే కదా మరి, మన కొరకు ఇంత ప్రాణం పెట్టి ఇంత ఇచ్చి యేసుబాబుని వెంబడించడానికి ఎంత సినీ హీరోయిన్లా తయారవడానికి చట్ట కాదు. ఏసి ఎలాగ ఉండడం అలా తయారవ్వండి. రక్త వేద్యం అదే అదే రక్త వేద్యం అవును. అదే కదా మరి, మన హీరో ఎవరు? యేసుబాబు కదా. వాళ్ళు హీరో ఉండటం కోసం ఆడు మీసాలే ఆడు ఎలా గురికించుకుంటే ఈడు ఎలా గురికించుకుంటున్నాడు. రక్త వేద్యం. మరి మన యేసుబాబు గురించి మనం ఏం చేస్తున్నాం మరి? వెంబడించడం అంటే ఏంటంటే అదే మరి. మరి యేసుబాబుని చాలా ప్రేమించేస్తున్నాం. నీ ప్రేమ తగలయ్యా రక్త వేద్యం. హల్లెలూయా. ఏ ప్రేమ అది? అగాపే ప్రేమ, మన కొరకు మరణించిన ప్రేమ, చివరి వరకు మనల్ని ప్రేమించే ప్రేమ. ఈ లోకంలో ఉన్న ప్రేమలని దొంగ ప్రేమలు ఇలాగనుకోకండి, అవి విడిచి వెళ్ళిపోతాయి. కానీ క్రీస్తు యేసు కల్వరి ప్రేమ, కడ వరకు ఆదరించే ప్రేమ, దాన్నే ఏమంటారు? అగాపే ప్రేమ. 4 రకాలైన ప్రేమలు ఉన్నాయండి, దొంగ ప్రేమలే. అగాపే ప్రేమ మాత్రమే కడ వరకు మనం ప్రేమించం కదా, మనల్ని ప్రేమించిన ప్రేమ. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నిత్య జీవం ఇవ్వాలంటే వాడుతా అన్నాడు, ఏయ్ నువ్వు వచ్చి నన్ను వెంబడించా అన్నాడు. ఏంటి కొదువే ఉందంటే, నువ్వు ఆస్తి ఉంది, నువ్వు అమ్మేసి ఎవరికి ఇమ్మన్నాడు చెప్పండి? పేదలకు ఇచ్చేయమన్నాడు. పేదలకు ఇచ్చేయమంటే నువ్వు ఇచ్చేసి వచ్చి నువ్వు నన్ను వెంబడించమంటే అది ఆడికి నచ్చలా. అవును మరి, ఉన్నది ఇచ్చేయమంటే ఎలాగ నచ్చుతుందా? ఇంకో ఉండదు, దానికి ఇంకో ముడేసేస్తావు కదా రక్త వేద్యం.
ముడిపుతావంటే మరి మాత్రం ఇచ్చేయాలి బ్రో. నువ్వు మాత్రం ఒక ఆవిడ పంపు నింపు పంపే నింపే పంపే చెప్పండి, పంపే. ఈవిడ పంపదో నింపదో, ఆయన మాత్రం పంపేయాలి నింపే. ఈవిడికి ఎవరికి పిల్లకి పెట్టదో, ఆ పరలోకంలో మాత్రం మంచి ఎవరికి వెళ్ళే నివాసం కావాలండి వీడికి పరలోకంలో. మళ్ళీ ఏం పడుతుంది? బంగారు వీధులలో. అబ్బా, బంగారు వీధులు ఏంటి? ఇల్లే బంగారం, అక్కడ నీకు తెలియలేదో తెలీదు. ఇక్కడ దరిద్రగొడు మెల్లలో ఉంటాయి, అక్కడ కాళ్ళ కింద ఉంటుంది దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇవన్నీ కల్తీ బంగారం, కేడిఎం కానీ పేరు అంత కేడియే. అక్కడ అది స్వచ్ఛమైన, అది మేలిమి బంగారం. అది ఇప్పుడు ఆ నిత్య జీవం అనేది ఊరికినే రాదో, ఇవ్వడానికి వచ్చాడు ఆయన. అదే ఆ నిత్య జీవాన్ని నీకు నాకు మనకు ఇవ్వడం కోసం యేసు ప్రభు వచ్చాడు, తన కార్యాన్ని ఆయన చేశాడు, అంతే. ఆమేన్. ఇప్పుడు చెప్పండి ఆమేన్, చెప్పండి ఆమేన్. అవునండి. అందుకొరకే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలోనికి పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎందుకు పంపించాడు అంటే ఒకటి రీజన్ చెప్పాను. ఆ కుమారుని ద్వారా రక్షణ పొందటానికి, మొట్టమొదట ఎందుకొరకు? రక్షణ పొందడం కోసమే పంపించాడు. 2, ఎందుకు పంపించాడు అంటే ఆయన ద్వారా మనము ఈ లోకంలో జీవించుతున్నట్లు ఆయన పంపించాడు. 3, మన పాపములకు ప్రాయశ్చిత్తం కొరకు ఆయనను పంపించాడు. 4 నిత్య జీవము కొరకు ఆయనను పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ చెప్పండి హల్లెలూయా. అందుకోసమే ఆయన ఈ లోకములోనికి ఆయన తన కుమారుణ్ణి పంపించాడు. తర్వాత మనం చూసినప్పుడు యోహాను సువార్తలో 6వ అధ్యాయం 57వ వాక్యాన్ని ఒకసారి మనం చదవాలి. జీవము గల తండ్రి నన్ను పంపించాడు గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. ఆమేన్. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే పై వచనాన్ని కూడా మనం చదవాలి. ఎందుకంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నిలుచును, నేను వాని యందు నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లే నన్ను తినువాడును నా మూలంగా జీవించెను. హల్లెలూయా. ఇప్పుడు మనం రేపు బల్లను సమీపిస్తున్నాం కాబట్టి ఈ మాటను నేను ఇంక్లూడ్ చేశాను. కారణం ఏంటంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు నేను, చూడండి, వాని యందు నేను నిలిచి ఉంటాను. చూడండి, జీవము గల తండ్రి నన్ను పంపాడు. జీవము కలిగిన తండ్రి నన్ను పంపించాడు. ఎవరి కోసం పంపించాడు అంటే మన కోసం ఆయన పంపించాడు, మన కోసం ఆయన పంపించాడు. కాబట్టి దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు పంపించాడు అనే సత్యం ఈ రోజు చాలామందికి ఇంకా అర్థం కావట్లేదు. ఆయన ఎందుకొరకు ఈ లోకములోనికి ఆయన వచ్చాడో, యేసు ప్రభుని ఎందుకు పంపించాడు? ఇదిగో నా శరీరం తినండి, నా రక్తం త్రాగువాడు. ఇప్పుడు జీవగలిగిన తండ్రి నన్ను ఎందుకు పంపించాడని ప్రశ్న చెప్తున్నాడు. ఎందుకు పంపించాడండి? మన కోసరమే కదా పంపించాడు ఆయన. ఏమండి, ఆయన మన కోసరమే కదా పంపించింది ఈ లోకంలోనికి. ఇంకా నేను చెప్తాను ఎందుకొరకు ఆయన పంపించాడు అనంటే నీకు నాకు మనందరికీ కూడా స్వస్థత, ఆరోగ్యం ఇవ్వడం కోసం. మత్తయి సువార్త 9వ అధ్యాయం దయచేసి 12వ వాక్యమును ఒకసారి మనం గమనించినప్పుడు 9:12
ఆయన మాట విని చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే రోగులకే ఆరోగ్యము, వైద్యుడు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులను, ఇప్పుడు రోగులకే వైద్యుడు అవసరం, ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు. ఇప్పుడు స్వస్థతనిచ్చాడంటే ఇక్కడ రెండు, పాప రోగం, శారీరక రోగం. ఎందుకంటే యెషయా గ్రంథం 53:5 లేఖ ప్రకారంగా ప్రవక్త అయిన యెషయా గారు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? అమ్మ వినండి, ఆయన ఎందుకు పంపించాడు? నీకు నాకు మనందరికి ఆరోగ్యం ఇవ్వడానికి. ఇవ్వడానికి చెప్పండి అమ్మా. ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి? యేసయ్య ఇవ్వాలి కదా. అందుకోసమే యెషయా గ్రంథం 53:5 మనందరి కొరకు ఆరోగ్యం ఇవ్వడం కోసం ఆయన ఏమయ్యాడు? గాయపరచబడ్డాడు కదా. మనందరి కోసం ఆయన ఏమయ్యాడండి? గాయపరచబడ్డాడు కదా. చదవను ఒకసారి. ఆయన గాయపరచబడ్డాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మన కొరకు ఆయన గాయపరచబడ్డది మనందరికి ఆరోగ్యం ఇవ్వడం కోసం అమ్మా. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుని ఎందుకు పంపించాడంటే ఇక్కడ నేనేమన్నా ఆధ్యాత్మికంగా ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఈ రెండు అంటే ఆధ్యాత్మిక రోగం అంటే పాప రోగం అంతా తీసేసి శారీరక రోగానికి దేవుడే స్వస్థత, దేవుడే ఆరోగ్యం ఇవ్వాలి. దేవుడే ఆరోగ్యం ఇవ్వాలండి, దేవుడే స్వస్థతనివ్వాలి. దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే దేవుడు స్వస్థతను ఇవ్వడానికి వచ్చాడు. ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే, స్వస్థతను ఇవ్వకపోతే, ఈ రోజున నీవు నేను మనం ఎలా ఉండేవాళ్ళో ఒకసారి గమనించండి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని వాక్యమును బట్టి పరిశుద్ధాత్ముడు నీతోను నాతోను మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆమెన్, ఆమెన్. ఇప్పటికి ఎన్ని విషయాలు అయినాయి? 5 విషయాలు అయినాయి. ఎన్నైనాయి? 5 విషయాలు. 5 6 5 స్వస్థతను దేవుడు ఇవ్వడానికి. 6వదిగా మనం చూసినప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు గారు చెప్తున్నారు, 1వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టాయను. దేవునికి స్తోత్రం కలుగునుగా. సూటుగా నేను ఒక మాట చెప్తాను, అది ఏంటంటే మనలందరినీ కూడా కుమారుని ద్వారా తండ్రితో ఐక్యపరుచుట. కుమారుని ద్వారా చెప్పండి, ఐక్యపరుచుట. ఐక్యపరుచుటకు ఆయన పంపాడు. ఇక్కడ మాట్లాడుతూ అన్నాడు ఆయన, ఎలాగా? ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించుచున్నదట. దేని చేతని? శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము, అవి భూలోకమందైనా పరలోకమందైనా వాటన్నిటిలో నుంచి ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని, దేవునితో సమాధానపరచుట కొరకు, అమ్మా, ఐక్యపరచుట కొరకు, సమాధానపరచడం కొరకు. ఎందుకంటే ఇదే మాట మనం చూసినప్పుడు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యములో కూడా మనం చూసినప్పుడు ఈ మాట ఉంది. కాబట్టి దేవునితో సమాధానం. ఆమేన్,
ఆమెన్, ఆమెన్. ఆయన ఎందుకు వచ్చాడు అంటే గత రాత్రి దేవుడు అదే ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇప్పుడు సమాధానం ఇవ్వడానికే ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. 10వ వచనం కూడా చదువమ్మా. ఎలయనగా శత్రువుమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. 11వ వచనం, అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఆరవదిగా మనం చూసినప్పుడు దైవ జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి ఎందుకు వచ్చారా అంటే మనందరినీ తండ్రి అయిన దేవునితో సమాధానం. ఆమేన్. ఎలాగంటే ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేసి అవ్వమ్మ ఆదాము సమాధానం పోగొట్టుకుంటే యేసు ప్రభు ఈ లోకంలోకి పంపించి ఆ కుమారుని ద్వారా తండ్రి అయిన దేవునితో మనల్ని ఏం చేశారు, సమాధాన స్థితి. ఆమేన్, ఆమేన్. ఏమిచ్చాడండి, సమాధాన స్థితిని ప్రభు మనకిచ్చారు. ఆ సమాధాన స్థితిని ఈ రోజున దేవాది దేవుడు నీకు నాకు మనందరికీ కూడా ప్రభుల వారు ఆ సమాధానం ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నీవు నేను మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఆయన ఈ లోకములోనికి ఆయన వచ్చింది అందుకోసం వచ్చాడు. చివరిది 7వది యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నా మాట విని నన్ను పంపను వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక చూడండి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటే నేనేమంటానంటే తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువుని లోకంలోనికి ఆయన ఎందుకు పంపించాడు అంటే మనము తీర్పు నుంచి తప్పించుకున్నాం. అంటే తీర్పు నుంచి తప్పించుకుని ఎక్కడి నుంచి, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. మరణములో నుంచి జీవములోనికి మనం దాటేశాం. దేనివల్ల అండి, క్రీస్తును ఈ లోకములోనికి ఆయన పంపించడం ద్వారా. ఆయన పంపించి ఉండకపోతే ఈ రోజున మన పరిస్థితి ఏంటి చెప్పండి. అందుకే ఆయన వచ్చాడు ఈ లోకంలోకి. ఇంకా ఒకవేళ ఇన్ని సంవత్సరాలైనా ఆయన ఎందుకు వచ్చాడో ఏంటో ఇంకా నువ్వు తెలియకపోతే ఈ రోజున ప్రభుల వారు ఆయన ఎందుకు వచ్చాడనే విషయాలు, తండ్రి అయిన దేవుడు ఈ లోకంలోనికి కుమారుని ఎందుకు పంపించాడు, నిజంగా ఆయన పంపాడు కాబట్టి మనం మరణంలో నుంచి ఎక్కడ దాటేసాం, జీవంలోనికి దాటేసాం. ఆమేన్. తీర్పును తప్పించుకున్నాం, మరణంలో నుంచి జీవంలోనికి దాటేసి ఆయన పంపించకపోతే మనం దాటడానికి లేదు, ధనవంతులాగే అయిపోను యేసు రక్తం ఇచ్చేయండి. అటువంటి పరిస్థితి లేకుండా ముందుగానే పంపించారు. ఇంక యేసు ప్రభు ఎందుకు తండ్రి అయిన దేవుడు కుమారుని ఎందుకు పంపించాడనే విషయాలు అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకుందాము. వాక్యం కొరకు ప్రార్థన అయిన తర్వాత మనము స్వపరీక్షలోనికి మనం వెళ్ళబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఏ ఒక్క వ్యక్తి కూడా అనాలోచితంగా ఉండడానికి వీల్లేదు. నేను వాక్యం కొరకు ప్రార్థన చేసిన తర్వాత స్వపరీక్షలోనికి మిమ్మల్ని నడిపించబోతున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమున నీవు కుమారుణ్ణి అనుగ్రహించి ఉన్నావని మీరు మాతో మాట్లాడి ఉన్నారు. నీవు కుమారుణ్ణి తండ్రి, నీ కుమారుని నువ్వు ఎందుకు ఈ లోకములోనికి పంపి ఉన్నావో
7 శ్రేష్టమైన సంగతులను ఈ దినము మీరు మాకు నీ సేవకుని ద్వారా మాట్లాడారు. లోకము రక్షణ పొందుట కొరకే కుమారుని పంపి ఉన్నారని మాట్లాడారు నాయన. నీ కుమారుని ద్వారా మేము ఈ లోకములో జీవించట కొరకే నీ కుమారుని పంపి ఉన్నామని మాట్లాడారు. మా పాపముల కొరకు ప్రాయశ్చిత్తము కొరకు నీ కుమారుని పంపి ఉన్నారని మాతో మాట్లాడారు. నిత్య జీవం ఇవ్వడం కొరకనే నీ కుమారుని మా కొరకు పంపి ఉన్నారని మీరు మాట్లాడుతూ వచ్చారు. అయ్యా, నీ కుమారుని ద్వారా సమాధాన పరచుటకే పంపి ఉన్నారని, ఉగ్రతలో నుండి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము అని స్వస్థతనివ్వడానికే వచ్చావని ఈ విధంగా 7 సంగతులు ఈ రాత్రి బహు తేటగా మీరు మాతో మాట్లాడారు నాయన. 2025 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి నువ్వు వచ్చినప్పటికీ కూడా తండ్రి, ఇంకా చాలా మంది అయ్యా నువ్వు ఎందుకు పంపబడ్డావు, ఎందుకు వచ్చావో తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, ఈ వాక్యము ద్వారా బిడ్డల హృదయాలు మనోనేత్రాలు తెరవండి. అయ్యా, టీవీ ముందు కూర్చున్న వాక్యం బిడ్డల వారి జీవితంలో, వ్యక్తిగతంగా ఇక్కడ కూడి ఉన్న వారి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించమని బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి నడిపించి మీరే సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ సమస్యలతో ఉన్నారు, ఏ బాధలతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు ప్రభువా, వారికున్న సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాప బంధకాల నుంచి ప్రజలకు విడుదల ఇవ్వండి. కోర్టు సమస్యల చేత బాధింపబడుతున్న వారికి విడుదలనివ్వండి. గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించి నడిపించమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము టీవీ ముందు కూర్చున్న వారెల్లరకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.